స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ జాతీయ పండుగలలా ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలలా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడే దేశంలో రెండవ అతిపెద్ద ప్రదర్శనగా పేరుగాంచిన హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ఈసారి కూడా వైభవంగా ప్రారంభం కానున్న సందర్భంగా పుస్తకాల ఋతువు శీర్షికతో వచ్చిన సాక్షి సంపాదకీయం చదువుతున్నప్పుడు ఎందుకో తెలియదు కానీ గాయం చలనచిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించి తాను కనబడుతూ పాడిన ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాట గుర్తొచ్చింది. ఈ శీర్షికలోని అక్షరము ఆణిముత్యమే అయినా అన్నింటినీ ప్రస్తావించలేము కనుక ఆహార కొరత వస్తేనో, విదేశీ మారక ద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్లు కాదు. ఏ దేశ ప్రజలైతే పుస్తకాలు చదవడం మానేస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్లు అనే పేరాగ్రాఫ్ ప్రశ్నిస్తూ, ఆలోచింపచేస్తూ, అంతర్మదనం చెందిస్తూ పఠనం దిశగా ప్రతి పాఠక పౌరుడిని కార్యోన్ముఖులుగా చేసిన తీరు బాగా నచ్చింది. ఎంతో మట్టి తవ్విపోసినప్పుడే గనులలో ఖరీదైన ఖనిజాలు పిసరంతే లభించినట్లుగా ప్రతి పుస్తకంలో ఎక్కడ ఉన్నావో తెలియని కొన్ని విలువైన విషయాల కోసమైనా ఆ పుస్తకమంతా చదవడమే వాంఛనీయం.